హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి ఐడియాస్. ఎలా ఉన్నారండి? టుడేస్ రెసిపీ బెల్లం సేమియా. అది కూడా పాలు అనేది విరగకుండా మనం బెల్లం సేమియా అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ మై వీడియో. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడైతే నేను యాలకులు చూపించడం మర్చిపోయానండి. యాలకులు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఇంకా చూద్దాం మిగిలిన ఐటమ్స్ అయితే పాలు, బెల్లం, సేమియా, బాదాం, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలు అనేది మరిగించుకోవాలండి. పాలు అనేది బాగా మరగాలి. ఈలోగా పక్కన స్టవ్ అనేది ఆన్ చేసుకుని దాంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి వేపుకోవాలి. బాదాం, కిస్మిస్, జీడిపప్పు మూడు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. బాదం అనేది చిన్నగా చాప్ చేసుకున్నాను. మూడు కూడా కొంచెం రెడ్ షేడ్ వస్తే సరిపోతుందండి, తీసేసుకోవడమే. ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత మనం అదే గిన్నెలో అయితే మనం సేమియా పూస అనేది వేపేసుకోవచ్చండి. ఆ నెయ్యి ముందు వేసుకున్న నెయ్యి అయితే సరిపోతుందండి. సేమియా పూస అనేది ఎర్రగా ఎగితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం సేమియా పూస అనేది ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి. పాలు కూడా బాగా మరుగుతున్నాయి, ఒకసారి చూడండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఊదితే పాలు అనేది మళ్ళీ పొంగడం మానేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతాయండి. మీకు తెలిసిందేనండి, కామెడీ అనుకోకండి. ఇలా పాలు 2 సార్లు బాగా మరిగించి ఇప్పుడైతే మనం దీంట్లో సేమియా పూస అయితే వేసేసుకుందాం. సేమియా పూస అనేది వేసేసుకున్నాక మనం స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలా. ఈ లోపల సేమియా పూస ఉడుకుతూ ఉంటుందండి. మనం యాలకులు తీసుకున్నాం కదండి, అది కొంచెం పొడి కింద దంచేసుకుందాం. సేమియా పూస అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం బెల్లం వేసేసుకోవచ్చు. కానీ బెల్లం వేసేటప్పుడు పాలు అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉంటే పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాలు అస్సలు విరగవండి. మనం ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. బెల్లం అనేది కరిగిపోయింది కాబట్టి. బెల్లం కరిగిపోతే మనం స్టవ్ అనేది ఆన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను యాలక పొడి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటానండి. అంతేనండి, మన సేమియా అయితే రెడీ అయిపోయింది, మన బెల్లం సేమియా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయితే నేను గార్నిష్ చేసేసానండి, ఒకసారి చూడండి. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.